నా ప్రియుడా నా ప్రియ యేసు నా వరుడా పెళ్లి కుమారుడా నా ప్రియుడా నా ప్రియ యేసు నా వరుడా పెళ్లి కుమారుడా ఇప్పుడయ్యా లోక కళ్యాణం. మన రక్షకుడును ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు నామమున ఈ యొక్క కార్యక్రమాలు చూస్తున్న మీ అందరికీ కూడా నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తూ ఉంటున్నాం. ప్రియులరా, ఈ యొక్క కార్యక్రమాలు ఉండరాజవరం క్రీస్తు సంఘం వారు సమర్పిస్తున్నటువంటి కార్యక్రమాలు. అనేక మందికి సువార్త అందించాలనే ఆలోచనతోటి ప్రారంభించాం. ఈ యొక్క కార్యక్రమాలు మీకు ఆశీర్వాదకరంగా ఉంటే మీ యొక్క స్పందన, మీ యొక్క అభిప్రాయాలు మాకు తెలియచేయండి. ఈ యొక్క కార్యక్రమాలు మరి ఇతరులకు కూడా మీరు పరిచయం చేయండి. మీరు చూడడమే కాదు కానీ ఇతరులకు కూడా మీరు పరిచయం చేయండి. అలాగే ప్రియులరా, ఈ యొక్క కార్యక్రమాల కోసం మీరు ప్రార్థన చేయండి. మీ యొక్క ప్రార్థనా అవసరాలు ఏమైనా ఉన్నట్లయితే స్క్రీన్ మీద మా ఫోన్ నెంబర్ కనిపిస్తుంది. ఆ నెంబర్కి మీరు ఫోన్ చేస్తే మీకోసం మేము ప్రార్థించగలుగుతాం. ప్రార్థన చేసి ఈ కార్యక్రమాన్ని ప్రారంభించుకుందాం. జీవం కలిగిన మా పరలోక తండ్రి, నమ్మదగిన దేవా, నీ పరిశుద్ధ నామమున స్తోత్రాలు. నీ కృప చేత, ప్రేమ చేత మరోసారి నీ బిడ్డలతో కలిసి సహవాసం చేయడానికి, నీ వాక్యాన్ని మేము ధ్యానం చేయడానికి మీరు మాకు ఇచ్చిన గొప్ప కృపకై నీకు వందనాలు, స్తోత్రాలు. ఈ సమయంలో మీరే మాతో మాట్లాడండి. నీ బిడ్డలకు కావాల్సిన వర్తమానం మీరు దయచేయండి. నీ వాక్యమని జీవాహారాన్ని మా అందరికి కూడా పంచిపెట్టమని నజరేయుడైన యేసు నామమున అడిగి స్తుతించి ప్రార్థిస్తున్నాం మా తండ్రి, ఆమేన్. ప్రభునందు ప్రియులారా, దేవుని వాక్యంలో నుంచి కొన్ని విషయాలు మనం జ్ఞాపకం చేసుకుందాం. గొర్రెపిల్ల వివాహ మహోత్సవం అనే అంశంలో వరుడు ప్రభు అనేటువంటి యేసుక్రీస్తుల వారు, వధువు దేవుడు తన స్వరక్తం ఇచ్చి సంపాదించిన సంఘం. క్రీస్తు శిలువ బలియాగం ద్వారా దేవుడు మనల్ని ప్రదానం చేసుకున్నాడు. ప్రధానానికి వివాహానికి మధ్యలో వ్యవధి ఉంది. ప్రస్తుతం జరుగుతున్న కాలమే వ్యవధిని మనం గమనించాలి. వివాహం ఎప్పుడో తెలియదు, ప్రభు రాకడ ఎప్పుడో తెలియదు. వధువు సంఘం మరి ప్రభు రాకడ కొరకు సిద్ధపడాలి. వ్యక్తి సిద్ధపడాలి, కుటుంబం సిద్ధపడాలి, సంఘం సిద్ధపడాలి. సిద్ధపాటు అనేది నీ దగ్గర నుంచే ప్రారంభం కావాలి. ఏ విధంగా సిద్ధపడాలి అనే అంశంలో మనం చాలా విషయాలు ధ్యానం చేసుకుంటూ వచ్చాం. యోబు గ్రంథంలో 22 అధ్యాయం 23వ వచనంలో, నీ గుడారములలో నుండి దుర్మార్గమును దూరముగా తొలగించిన ఎడల నీవు అభివృద్ధి పొందుదువు. నీ గుడారాల్లో ఉండే దుర్మార్గం అన్నాడు. మానవునికి కొన్ని గుడారాలు ఉన్నాయి. ఎన్ని గుడారాలు ఉన్నాయని వాక్యం చెప్తుందంటే 4 గుడారాలు ఉన్నాయి. గుడారం అంటే అర్థం ఏంటంటే అది శాశ్వతమైనది కాదు, తాత్కాలికమైనదే. కనుక భూమి మీద ఉన్నంత వరకునే ఈ 4 గుడారాలు. తర్వాత నిత్యమైనవి దేవుడు మనకి పరలోకంలో సిద్ధపాటు చేశాడు. మొదటి గుడారం మన శరీరం అని చెప్పుకున్నాం. ఈ శరీరంలో ఉండే గుడారాన్ని మనం దుర్మార్గాన్ని తీసివేయాలి. శరీరం నుండే దురాశలు, దురాలోచనలు, ఈర్ష్య, పగ, ద్వేషం, కోపం, అసూయ ఇవన్నీ కూడా మనం తొలగించుకోవాలి శరీరం నుండి. వాక్యం ఏం చెప్తుందంటే, నీ శరీరము దేవుని యొక్క ఆలయం. మన శరీరాన్ని దేవుని మందిరముగా మనం మలుచుకోవాలి, పరిశుద్ధంగా ఉంచుకోవాలి. కనుక దేవుని మందిరముగా ఉండడానికి యోగ్యమైన రీతిలో మన శరీరాన్ని పవిత్రంగా ఉంచుకోవాలి. మన శరీరాన్ని దేవునికి సజీవ యాగముగా సమర్పించాలి. అంత మాత్రమే కాదు ప్రియులరా, మన శరీర అవయవాల్ని దేవుని దేవుని కొరకు నీతి సాధనాలుగా మనం ఉపయోగించాలి. ఈ శరీరాన్ని మనం విడిచిపెట్టిన తర్వాత దేవుడు మనకి మహిమ శరీరాన్ని ఇవ్వబోతున్నాడు. ఈ రక్తమాంసాలు కలిగినటువంటి శరీరంతో పరలోకం వెళ్ళలేం, కానీ దేవుడు మనకి మహిమ శరీరాన్ని ఇస్తున్నాడు. ఆయనతో పాటు కూడా సదాకాలం ఉండగలుగుతాం. రెండవ గుడారం మన యొక్క నివసించే ఇల్లు. మన ఇంటిలో ఉండే దుర్మార్గాన్ని తీసివేయాలి. అన్యాయం చేసి, అక్రమం చేసి, మోసం చేసి, దగా చేసి, అబద్ధమాడి, ప్రియులరా, లంచం తీసుకుని సంపాదించిన ధనము కానీ వస్తువులు కానీ ఏది మన ఇంటిలో
ఉండకూడదు. మనం ఆఫీసులో పనిచేసి తీసుకొచ్చిన పెన్నులు కానీ, పెన్సిల్ కానీ, స్టేషనరీ కానీ ఏది కూడా మన ఇంటిలో ఉండకూడదని, అది దుర్మార్గం. మనది కానిది మన ఇంటిలో ఉండడం అనేది దుర్మార్గం. అలాగే ప్రియులరా, ఇరుగు పొరుగు వారి దగ్గర నుండి మనం తీసుకున్న వస్తువులు తిరిగి ఇవ్వకోకుండా అవి మన ఇంటిలోనే ఉంచుకుంటే అది దుర్మార్గం. వాటిని కూడా మనం తీసివేయాలి. లంచం తీసుకుని సంపాదించిన వస్తువులు కానీ, ధనము కానీ మన ఇంటిలో ఉండకూడదు. ఆకాను శాపగ్రస్తమైన దానిని ఇంటిలో దాచుకున్నాడు. అతని కుటుంబం అంతా కూడా మరి రాళ్ల చేత కొట్టబడినట్లుగా మనం చూస్తాం. గెహాజీ అబద్ధమాడి దేవుని సేవకుని పేరు చెప్పి అబద్ధం చెప్పి సంపాదించుకున్న వాటిని ఇంటిలో దాచుకున్నాడు. జరిగిన సంగతి ఏంటంటే, నయమానుకు కలిగినటువంటి కుష్ఠరోగం గెహాజీకి అతని కుటుంబానికి వచ్చింది. దుర్మార్గం మన గుడారాల్లో ఉండకూడదు. కనుక ప్రియులరా, మన ఇంట్లో ఇంకేమీ ఉండకూడదంటే, దేవునికి ఇస్తానన్నది ఇవ్వకోకుండా ఆపద సమయాల్లో, ఆపత్కాలంలో అవసరం కొద్దీ దేవుని దగ్గర, దేవుని సేవకుని దగ్గర, సంఘంలో చేసిన ప్రమాణాలు, దేవునికి అది ఇస్తాను, ఇది ఇస్తాను, అది చేస్తాను, ఇది చేస్తానని చెప్పి ఇవ్వకుండా మన ఇంటిలో దాచుకుంటే అది దుర్మార్గం. అననీయ సపీరాలు తమ ఆస్తులు నమ్మి అంతా దేవునికి ఇస్తానని వాగ్దానం చేశారు, ప్రమాణం చేశారు. కానీ వారు అమ్మిన తర్వాత కొంత దాచుకొని, ఇంటిలో కొంత దాచుకొని కొంత పేతురు దగ్గరికి తీసుకొచ్చారు. అంతా ఇస్తానన్నది, దేవునికి అంతా ఇస్తానన్నది ఇవ్వకుండా కొంత దాచుకోవడం అనేది దుర్మార్గం. మన ఇంటిలో వాగ్దానం చేసి దేవునికి ఇస్తానన్నది ఏదైనా మనం మర్చిపోయి ఇంట్లో ఉంచుకున్నామేమో. సేవకునికి ఇస్తానన్నది, మందిరానికి ఇస్తానన్నది, దేవుని పరిచర్య కోసం ఇస్తానన్నది ఏదైనా మనం ఇవ్వకుండా మన ఇంటిలో దాచుకుంటే అది దుర్మార్గం. అది మనకి తీరని నష్టాన్ని కలిగిస్తుంది. ఈ విధంగా మన గుడారాల్లో ఉండే దుర్మార్గాన్ని తీసివేయాలి. అంత మాత్రమే కాదు, మన ఇంటిలో ఆశీర్వాదం ఉండాలంటే మన ఇంటిలో దేవుని మందసము ఉండాలి. ఉభయదేదేమి ఇంటిలో దేవుని మందసం ఉంది. 3 నెలలు మందసం దగ్గర పరిచర్య చేశారు. ఆ కుటుంబం అంతా కూడా ఆశీర్వదించబడినట్లుగా వాక్యం మనకి తెలియచేస్తూ ఉంటుంది. మన ఇంటిలో వస్తురూపకమైనటువంటి మందసం కాదు, కానీ ఆత్మ సంబంధమైనటువంటి మందసం. అంటే మన ఇంటిలో ప్రతి దినము కూడా 6-7 గంటల మధ్యలో సాయంకాలం కుటుంబ ఆరాధన మనం జరిగించాలి. 2-3 కూడిన చోట నేను ఉంటానని దేవుడు చెప్పాడు. కనుక దేవుని మందసము, దేవుని సన్నిధి, దేవుని యొక్క ఉనికి మన ఇంటిలో ఉండాలంటే ప్రతి దినము కూడా మనం కుటుంబ ఆరాధన చేసుకోవాలి. అది దేవుని సన్నిధి ఉన్నట్టు. ఈనాడు ఎంతమంది క్రైస్తవ కుటుంబాలు 6-7 అయ్యేటప్పటికీ టీవీల ముందు కూర్చుంటున్నారు సీరియల్ చూడడం కోసం. ఎన్ని కుటుంబాలు దేవుని సన్నిధానంలో ఫ్యామిలీ ప్రేయర్ కోసం కూర్చున్నారు. ఫ్యామిలీ ప్రేయర్ నీ ఇంటిలో లేదంటే అది క్రైస్తవ కుటుంబం కాదు. నీ కుటుంబ ఆశీర్వాదం కోసం, నీ కుటుంబ క్షేమం కోసం నీవు కుటుంబ ప్రార్థనలో నీవు ఉండాలి. ప్రతి ఇంటిలో కుటుంబ ఆరాధన జరిగించాలి. ఈ విధంగా మన గుడారాలు ఆశీర్వదించబడతాయి. కనుక మన ఇంటిలో ఉండే దుర్మార్గాన్ని మనం తీసివేయాలి. ఇంకా మన ఇంటిలో ఏముంటే ఆశీర్వాదం పొందగలుగుతాం? మొదటగా దేవుని మందసం ఉండాలి. రెండవదిగా మన ఇంటిలో ఏముండాలంటే 2వ రాజుల గ్రంథం 4వ అధ్యాయం 2వ వచనంలో ఎలీషా అనే ఇంటిలో ఏమి ఉన్నదని నాకు తెలియచెప్పమనెను. అందుకు ఆమె, నీ దాసురాలైన నా ఇంటిలో నూనె కుండ ఒకటి ఉన్నది, అది తప్ప మరేమీ లేదని. సందర్భం ఏంటంటే, ప్రవక్తల శిష్యుల్లో ప్రియులరా ఒకతను ఏం చేశాడంటే అప్పులు చేశాడు. కుటుంబ పోషణ కోసమో లేకపోతే వేరే దానికోసమో మనకు తెలియదు. కుటుంబం కోసం అప్పులు చేశాడు. గమనించాల్సింది ఏంటంటే, అతను ఎంత అప్పు చేశాడో, ఎవరి దగ్గర అప్పు చేశాడో భార్యకి చెప్పలేదు. అతను అప్పు చేసిన సంగతి
అతను చనిపోయిన తర్వాత తెలిసింది. గనుక మన కుటుంబాల్లో అప్పులు చేయాలన్నా, ఏదైనా కొనాలన్నా, ఏదైనా అమ్మాలన్నా, ఏదైనా పని జరిగించాలన్నా భార్యాభర్తలు ఇద్దరు కూడా ఇద్దరు కూడా కలిసి ఒక తీర్మానం చేసుకోవాలి. ఒకరికి తెలియకుండా ఒకరు చేయకూడదు. భర్తకు తెలియకుండా భార్య చేయకూడదు అప్పులు, భార్యకి తెలియకుండా భర్త చేయకూడదు. లేకపోతే చాలా సమస్యలు మనం ఎదుర్కోవాల్సి వస్తుంది. గమనించండి, మరి ఆ యొక్క ప్రవక్త శిష్యుడు అప్పు చేసేటప్పుడు భార్యకి చెప్పాడో లేదో మనకు తెలియదు. అమ్మ ఇదిగో ఈ విషయం కోసం ఇది అవసరం కదా, మన ఇంటిలో మరి కొనడానికి మన దగ్గర డబ్బులు లేవు, అప్పు చేస్తానని భార్యకి చెప్పి చేశాడో లేదో చేశాడో మనకి తెలియదు. గమనించండి, ఈనాడు కుటుంబాల్లో భార్యాభర్తలు తీర్మానం చేసుకొని ఏదైనా పని చేయడంలో అది ఆశీర్వాదము చూడగలుగుతాం. ప్రియులరా, కొంతమంది ఏం చేస్తారంటే తమకు శక్తికి మించిన అప్పులు చేస్తారు. అంటే తీర్చగలుగుతామనే ఆలోచనతోటి శక్తికి మించిన, అంటే వారి వచ్చే ఆదాయానికి మించి అప్పులు చేసేవారు కూడా లేకపోలేదు. కొంతమంది ప్రియులరా, అనవసరమైన వాటి కోసం, విలాసవంతమైన వాటి కోసం అప్పులు చేసేవారు కూడా లేకపోలేదు. వాళ్ళ ఇంట్లో అది ఉంది, మన ఇంట్లో లేకపోతే ఎలాగని ప్రెస్టేజ్ కోసం, పరువు కోసం వాయిదాల మీద వస్తువులు తీసుకుని వాయిదాలు కట్టలేక ప్రియులరా మరి ఆ వస్తువులు తీసుకున్న పరిస్థితులు కూడా మనం చూస్తాం. అనవసరమైన వాటి కోసం మనం అప్పులు చేసేవాళ్ళు కొంతమంది ఏంటంటే గొప్పల కోసం కూడా కొంతమంది అప్పులు చేస్తారు. కనుక మన పరిధిలో మనం అప్పు చేయాలి, అవసరం ఉంటే అప్పు చేయాలి, కానీ ఎంత అప్పు చేయాలి అనేది కూడా ఇద్దరు ఆలోచించుకుని, భార్యాభర్తలు ఆలోచించుకొని, కుటుంబం ఆలోచించుకుని చేస్తే మంచిది. మన పరిధిలో మనం తీర్చగలిగిన దానినే మనం అప్పు తీసుకోవాలి. కనుక మనకు వచ్చే ఆదాయం ఎంత, అప్పులకి ఎంత కట్టవలసి వస్తుంది, మిగిలింది మనకి సరిపోతుందా లేదా అనేది మనం ఆలోచించి అప్పులు మనము చెయ్యాలి. కనుక భార్యకు తెలియకుండా భర్త, భర్తకు తెలియకుండా భర్త, తల్లిదండ్రులకు తెలియకుండా పిల్లలు కూడా అప్పులు చేసే కుటుంబాలు మనం చూస్తున్నాం. కనుక ప్రియులరా, అప్పు చేయొద్దని నేను చెప్పను, కానీ తప్పనిసరి అయితేనే మాత్రం మన అప్పులు చేయాలి. అవి తీర్చగలుగుతామనే ధైర్యం మనకు వచ్చినప్పుడు మనం చేస్తే తప్పేమీ లేదు. వెంటనే ఒకవేళ అప్పు చేస్తే దానిని వెంటనే మనం తీర్చడానికి మన ప్రయత్నం చేయాలి. లేకపోతే ప్రియులరా, మరి అప్పులు వాళ్ళు మన ఇంటికి వచ్చి గొడవ చేయడం అది మనకి మంచి విషయము కాదు. పక్క వాళ్ళు ఇవందరూ చూసి గొడవలు చేయడం అనేది మనకి సిగ్గుకరమైన విషయం. కనుక ఇక్కడ ప్రవక్త అప్పు చేశాడు, అప్పు చేసిన తర్వాత చనిపోయాడు. అప్పు చేసిన సంగతి ఎప్పుడు తెలిసిందంటే అతను చనిపోయిన తర్వాత అతని భార్యకి తెలిసింది. ఇప్పుడు అప్పులు వాళ్ళ ఇంటికి వచ్చారు. అప్పులు వాళ్ళ ఇంటికి వస్తే మా అప్పు తీర్చమని అడిగితే ఆమె ఏంటి అప్పున్నాడా ఇది అని చెప్పి ఆమె ఆశ్చర్యపోయిందేమో, కానీ ఆమె అప్పు ఉన్న సంగతి విని ఆమె ఏమాత్రం కూడా కృంగిపోని పరిస్థితి మనం చూస్తున్నాం. ఏమీ కృంగిపోలేదు, ఏమీ కూడా అధైర్యపడని పరిస్థితిని మనం చూస్తూ ఉంటున్నాం. అప్పుల వాళ్ళు ఏమన్నాడంటే ఇదిగో నీ యజమాని ఇంత అప్పు చేశాడు నా దగ్గర, మీరు అప్పు తీర్చడానికి మీ దగ్గర ఏమీ లేదు, ఇదిగో నీకు ఇద్దరు కుమారులు కూడా నేను తీసుకెళ్ళిపోతాను, వాళ్ళని నా దాసులుగా పెట్టుకుంటానని చెప్పినప్పుడు ఆ స్త్రీ చాలా వేదన పడినట్లుగా మనం చూస్తున్నాం. ఒక ప్రక్కేమో భర్త పోయాడు, ఇంకో ప్రక్కేమో పిల్లలు తీసుకెళ్ళిపోతానంటున్నాడు. ఆమెను పోషించేవారెవరు, ఆమెను ఆదరించేవారెవరు? కుటుంబంలో భర్త చనిపోయాడు, ఒక ప్రక్క పిల్లలు కూడా వెళ్ళిపోతే ఆమె పరిస్థితి ఏంటి? అనాథగా మిగిలిపోతున్న పరిస్థితి ఆమె అనుకుంది. కనుక ఇప్పుడు నా అప్పు తీరాలి, నా బిడ్డలు నా దగ్గర ఉండాలని ఆలోచన చేసి ఏమి చేస్తే ఈ కార్యం జరుగుద్దని చెప్పి ప్రియులరా, ఆ యొక్క స్త్రీ ఏమి చేసిందంటే, ప్రవక్త శిష్యుల భార్య ఏమి చేసిందంటే ఎలీషా దగ్గరికి వెళ్ళింది. గనుక అప్పు తీర్చమని చెప్పినప్పుడు
కొంతమంది పక్క వాళ్ళని అడుగుతారు, ఇరుగు పొరుగు వాళ్ళని అడుగుతారు, లేకపోతే ఎక్కడెక్కడికో వెళ్ళి అప్పు తీసుకుని తీర్చే పరిస్థితి ఉంది. కానీ ఆమె ఎక్కడికి వెళ్ళిందంటే ప్రవక్త అయినటువంటి ఎలీషా దగ్గరికి వెళ్ళింది. అయ్యా, ఇదిగో నా భర్త ఆయన తప్పు చేశాడు, ఇప్పుడు అప్పుడు వాళ్ళు వచ్చారు, ఇప్పుడు నేను ఏం చేయాలి? అప్పు తీర్చడానికి ఏమీ లేదు, నా బిడ్డలు తీసుకెళ్ళిపోతానంటున్నారయ్యా, ఇప్పుడు నేనేం చేయాలని ఆ యొక్క స్త్రీ అన్నప్పుడు ఎలీషా ఏం చెప్పాడంటే, నీ ఇంటిలో ఏమి ఉన్నది? అప్పు తీర్చడానికి ఇప్పుడు నీ ఇంటిలో ఏముంది? నీ ఇంటిలో ఏముందో నాకు చెప్పమని చెప్పినప్పుడు ఆ స్త్రీ ఏమన్నదంటే, అయ్యా, నా ఇంటిలో నూనె కుండ తప్ప మరేమీ కూడా లేదు. ఆమె ఇంటిలో ఏముందో తెలిసిన నూనె కుండ ఉంది. సేవకుల కుటుంబాలు ఏముంటాయి చెప్పండి? సేవకుల కుటుంబాలు సాధారణ, ఇప్పుడున్న సేవకులు కాదు, కానీ మరి ఆది సంఘం ఏర్పడిన తర్వాత ఈ యొక్క 40 సంవత్సరాలు 30 సంవత్సరాల క్రితం ఉన్న సేవకుల ఇళ్లలో ఏముంటుందంటే ఏమీ ఉండేది కాదు. వండుకోవడానికి 2 గిన్నెలు, తెప్పాడాలు, చెంబులు, వండుకోవడానికి ఒక పుల్లలు, ప్రియులరా 2 జతల దుస్తులు ఉండేవి వాళ్ళకి. ఒకటి ఒంటి మీద ఉండేది, ఒకటి దండం మీద ఉండేది. ఆనాడు పరిచర్య సేవకులు ఏం చేశారంటే ఆస్తులు సంపాదించడం కోసం వారు సేవ చేయలేదు, కానీ ఆత్మలను సంపాదించడానికి వారు సేవ చేశారు. సేవ చేస్తే మరి వచ్చిన దానితోటే తిని తృప్తి పొందేవారు. ఒక్కొక్కప్పుడు పస్తులు ఉండేవారు, కొన్ని రోజులు పస్తులు ఉండి మంచినీళ్ళు తాగి వారు బ్రతికేవారు. ప్రియులరా, ఇప్పుడైతే ప్రయాణ సాధనాలు ఉన్నాయి, కానీ అప్పుడు ప్రయాణ సాధనాలు లేని సమయాల్లో నడిచి దూర ప్రాంతాలు నడిచి వెళ్ళి చెప్పులు లేక మరి మట్టి రోడ్లలో వాళ్ళు నడిచి గ్రామాలు తిరిగి ఆత్మలను సంపాదించారు. సేవకులలో ఏమీ ఉండదు ఇప్పుడు. కానీ ఇప్పుడు మనం చూస్తే ఈనాడు సేవకులలో లేనిదంటూ కూడా ఏమీ కూడా లేదు. అది లేదు అని చెప్పడానికి లేదు సేవకులలో. కారణం ఏంటంటే ఈనాడు సేవ చేసే పరిస్థితులు మారిపోయి సేవా విధానం మారింది, సేవకుల యొక్క ఆలోచనలు మారినాయి. ఈనాడు సేవ ఎందుకు చేస్తున్నారంటే సేవ ఒక వ్యాపారం కింద మారిపోయింది. ఈనాడు సేవకులకి విలువ లేకుండా పోయింది. ఈనాడు సేవా ప్రియులరా ఆస్తులు సంపాదించడానికే సేవ చేస్తున్నారు, కానీ ఒక ఉద్యోగంలాగా సేవ చేస్తున్నారు, ఒక సంపాదించే పనిగా వృత్తిగా పెట్టుకున్నారు, కానీ ఆత్మలను సంపాదించే పనిగా సేవ ఈనాడు జరగడం లేదు. ఈ మాటలు చెప్తున్నందుకు చాలా నేను విచారిస్తున్నాను. ఈనాడు ఎంతమంది సేవకులు ఆత్మల కోసం ప్రయాసపడుతున్నారు, ఎంతమంది సేవకులు ఆత్మల రక్షణ కొరకు ప్రార్థిస్తున్నారు అనేది మనం గమనించాలి. ప్రవక్తల శిష్యుల యొక్క ఇంటిలో ఏముందంటే నూనె కుండ ఉంది. నూనె కుండ ఉందంటే అర్థం ఏంటంటే ప్రియులరా, నూనె బైబిల్లో మరి కొన్ని చోట్ల అది పరిశుద్ధాత్మకు సూచనగా ఉంది, కొన్ని చోట్ల అభిషేకించబడిన దానిగా మనం చూస్తూ ఉంటాం. నూనె పరిశుద్ధాత్మకు సాదృశ్యంగా ఉంది, కానీ ఇక్కడ నూనె ఆమె ఇంటిలో ఉన్న నూనె దేనికి సాదృశ్యంగా ఉందంటే ఆమె భక్తి జీవితానికి సాదృశ్యంగా ఉంది. కారణం ఏంటంటే ఆమె భక్తి ఎటువంటిదంటే ఆమె భక్తి ఏ దేవుడైతే మమ్మల్ని సేవ కోసం పిలిచాడో, ఏ దేవుడైతే మమ్మల్ని సేవ చేయమని అన్నాడో ఆ దేవుడే మా పరిస్థితులన్నీ కూడా చక్కబరుస్తాడని చెప్పి ఆమె ఎక్కడికి వెళ్ళిందంటే ఎక్కడెక్కడికో ఎవరెవరి దగ్గరికో వెళ్ళలేదు, కానీ ప్రవక్త దగ్గరికి వెళ్ళింది. ఎవరైతే ఆమె మరి అప్పు తీర్చగలుగుతారో ఆ దేవుని దగ్గరికి వెళ్ళినట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. గమనించండి, ఆమె చేసిన దానిని బట్టి మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే వెళ్ళవలసిన ప్రదేశానికి వెళ్ళవలసిన వ్యక్తి దగ్గరికి వెళ్ళింది, వేరే చోటికి వెళ్ళలేదు. ఎవరైతే తన బాధను తీరుస్తారో, ఎవరైతే తన అప్పును తీర్చగలుగుతారో, ఎవరైతే తన సమస్యను పరిష్కరించగలిగినటువంటి సామర్థ్యం ఎవరికైతే ఉందో వారి దగ్గరికి వెళ్ళింది.
వాక్యం ఏం చెప్తుందంటే మనుషులను నమ్ముకొనుట కంటే యెహోవాను నమ్ముకొనుట మేలు, రాజులను ఆశ్రయించుట కంటే యెహోవాను ఆశ్రయించుట మేలు. గనుక ఆమె ఎలీషా దగ్గరికి వెళ్ళింది. వాక్యం ఏం చెప్తుందంటే యోబు గ్రంథం 4వ అధ్యాయం 6వ వచనంలో, నీ భక్తి నీకు ధైర్యము పుట్టించదా, నీ యథార్థత నీ నిరీక్షణకు ఆధారము కాదా అని చెప్తుంది. మన భక్తి మనకి ధైర్యాన్ని పుట్టించాలి. కష్టాల్లో, నష్టాల్లో, బాధల్లో, వ్యాధుల్లో మనం ఉన్నప్పుడు మన భక్తి మనకి ధైర్యాన్ని కలిగించాలి. బైబిల్ ఏం చెప్తుందో తెలిసిన, శ్రమ దినమున నీవు కృంగిన ఎడల నీవు చేతకాని వాడవు అవుతావు. శ్రమ దినాన్ని మనం కృంగిపోకూడదు. సమస్యలు వచ్చినప్పుడు, కష్టాలు వచ్చినప్పుడు మనం కృంగిపోని అవసరం లేదు. ఏం చేతంటే మన కష్టాల్ని తీర్చగలిగినటువంటి దేవుడు మనకున్నాడు. ఆమె ధైర్యాన్ని కలిగి ఉంది. నీ భక్తి నీకు ధైర్యం పుట్టించుదా. ధైర్యం కలిగి ఆమె ఎలీషా దగ్గరికి వచ్చినట్లుగా మనం చూస్తాం. గమనించండి ప్రియులరా, ఆమె నీ ఇంటిలో ఏముందంటే నూనె కుండ ఉంది. ఆమెకి ఇచ్చిన ధైర్యం ఎటువంటిదంటే ఎలీషా నా సమస్యకు పరిష్కారం చెప్పగలుగుతాడు, ఆయనే నాకు సరైనటువంటి సమస్యలు తీర్చగలిగిన వాడని చెప్పి ఆమె ఎలీషా దగ్గరికి వెళ్ళినట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. గమనించండి ప్రియులరా, ఈనాడు నీ భక్తి నీకు ధైర్యం కలిగిస్తుందా? ఎంతో కాలంగా నువ్వు భక్తి చేస్తున్నావు. శ్రమలు వచ్చినప్పుడు కృంగిపోతున్నావా? బాధలు వచ్చినప్పుడు నిరాశపడిపోతున్నావా? భక్తిలో దిగజారిపోతున్నావా? భక్తిని విడిచిపెట్టే పరిస్థితి నువ్వు ఆలోచిస్తున్నావా? శ్రమ దినాన్ని మనం కృంగిపోకూడదు. నీ భక్తి నీకు ధైర్యాన్ని కలిగి, ఏ పరిస్థితి వచ్చినప్పుడు కూడా, ప్రాణాపాయం వచ్చినప్పుడు కూడా నీ భక్తి నీకు ధైర్యాన్ని కలిగిస్తా. అటువంటి భక్తిని మనం చేయాలి. ఎలీషా ఏమన్నాడో తెలిసిన, నీ యొక్క నూనె కుండ తీసుకొని ఇరుగు పొరుగు వారి దగ్గరికి వెళ్ళి, ప్రియులరా నీ ఇద్దరు బిడ్డల్ని పంపించు, ఇరుగు పొరుగు వారి దగ్గర ఖాళీ కుండలన్నీ కూడా మీరు సేకరించండి, ఎన్ని సేకరించగలుగుతారో అన్ని సేకరించండి. ఖాళీ కుండలన్నీ కూడా మీరు సేకరించి మీరేం చేస్తారంటే లోపలికి వెళ్ళి తలుపు వేసి, మీ ఇంటిలో నూనె కుండ ఉంది కదా, ఆ నూనె కుండలో నూనె ఈ ఖాళీ కుండలన్నిటిలోనూ కూడా నింపమని ఎలీషా చెప్పాడు. గమనించండి ప్రియులరా, ఖాళీ కుండలన్నీ కూడా వాళ్ళు తీసుకొచ్చారు. ఇద్దరు కుమారులు ఆ పక్కకి వెళ్ళారు, ఈ పక్కకి వెళ్ళారు. ఎన్ని కుండలు సేకరించగలుగుతారు అన్ని కుండలు కూడా సేకరించారు, ఇంట్లోకి తీసుకొచ్చారు. తల్లి ఇద్దరు కొడుకులు కూడా లోపలికి వెళ్ళారు, తలుపు వేసుకున్నారు. తల్లి ఏం చేస్తుందంటే ఆ ఇంటిలో ఉండే నూనె కుండలోని నూనె ఖాళీ కుండలన్నిటిలో కూడా వేయడం ప్రారంభించింది. నూనె వేసే కొద్దీ కూడా నూనె వస్తుంది, ఖాళీ కుండలన్నీ కూడా నిండిపోతున్నాయి నూనెతోటి. ఎన్ని ఖాళీ కుండలు మనకు తెచ్చారో లేదు తెలియదు, కానీ వారు తెచ్చిన ఖాళీ కుండలన్నీ కూడా నూనెతో నింపబడ్డాయి. నూనె కుండ ఆ ఇంట్లో ఉన్న నూనె కుండగానే మిగిలిపోయింది. గమనించండి, ఆమె ఎలీషాతో చెప్పింది, అయ్యా నువ్వు చెప్పినట్టు చేశామంటే ఆ నూనె నమ్మి నీవు అప్పు తీర్చేసాయి, ఇంకా మిగిలితే నీవు బ్రతకమని చెప్పారు. ప్రవక్త యొక్క శిష్యుడైనటువంటి భార్య గురించి మనం ఏం నేర్చుకోవాలంటే ఆమె విధేయతను మనం నేర్చుకోవాలి. దైవ సేవకుడు నువ్వు ఖాళీ కుండలు తెమ్మన్నప్పుడు ఖాళీ కుండలకి అప్పుకి ఏమి సంబంధం లేదు, నూనెకి అప్పులకి ఏమి సంబంధం లేదు. కానీ ఎలీషా చెప్పినట్లుగా చేసింది కనుక ఆమె అప్పుల భారం నుండి విడిపించబడింది. అప్పులు తీర్పుని తన కుమారులు కూడా ఇంటి దగ్గర ఉండిపోయింది. భక్తి కలిగిన వారు ఒక్క వ్యక్తి మన ఇంటిలో ఉంటే ఆ వ్యక్తిని బట్టి అనేక మంది భక్తిలోకి నడిపించగలుగుతారు అనే మాట మనం ఇక్కడ అర్థం చేసుకోవాలి. కనుక బబులోను దేశానికి చెరగా వెళ్ళిపోయినటువంటి షడ్రకు మేషకు అబేద్నెగోలు 60 మూరల ఎత్తు 6 మూరల వెడల్పు కలిగినటువంటి ఒక పెద్ద బొమ్మను పెట్టి దీన్ని ఆరాధించాలి, ఆరాధించిన వాళ్ళు అగ్నిగుండంలో వేయబడతారని చాటింపు వేశాడు, శాసనము పుట్టించాడు.
షడ్రకు మేషకు అబేద్నెగోలు వారి భక్తికి ఒక పరీక్ష వచ్చింది. ఆ పరీక్ష వచ్చినప్పుడు అగ్నిగుండంలో వేయబడతామని తెలిసి కూడా వారు ఆ ప్రతిమకు ఏమాత్రం కూడా నమస్కారము చేయలేదు. దేవుని కోసం నిలబడ్డారు. వారి భక్తి వారికి ధైర్యాన్ని కలిగించింది. ఎటువంటి ధైర్యాన్ని కలిగించిందంటే, రాజాస్థానంలో ఉద్యోగులుగా ఉన్నప్పుడు కూడా రాజును సైతం కూడా ఎదిరించడానికి, అయ్యా నీ పెట్టిన ప్రతిమని మేము పూజించాం, అగ్నిగుండంలో వేయబడినప్పుడు కూడా మా దేవుడు అగ్నిగుండం నుండి తప్పించగలిగినటువంటి సమర్థుడు. ఆయన తప్పించకపోయినప్పుడు కూడా నీ ప్రతిమకి మేము పూజ చేయమని వాళ్ళు ధైర్యంగా రాజును వారి భక్తి వాళ్ళకి ధైర్యాన్ని ఇచ్చింది. జరిగిన సంగతి ఏంటంటే, ముగ్గురు కూడా అగ్నిగుండంలో వేయబడ్డారు. అగ్నిగుండం 7 అంతలుగా ఎక్కువ చేయబడింది. విసరబడిన వారు ప్రియులరా, విసరబడిన వారు చనిపోయారు, కానీ వీరు అగ్నిగుండంలో వేయబడినట్లుగా మనం చూస్తున్నాం. అగ్నిగుండంలో వారు వెన్నెల్లో తిరిగినట్లుగా తిరుగుతున్నారు. 4 మనుషులు రాజు కనపడ్డారు. 4వ వ్యక్తి దేవదూత రూపంలోగా ఉంది. వాడిని బయటికి రమ్మన్నాడు. బయటికి వస్తే వాళ్ళందరినీ పరిశీలించారు. అగ్ని వాసన కూడా వెంట్రుక కూడా కాలిపోలేని పరిస్థితిని మనం చూస్తాం. రాజు ఏమని శాసనం చేశాడంటే, అయ్యా నేను పెట్టిన విగ్రహం దేవుడు కాదు, నేను నిలబెట్టినటువంటి విగ్రహం దేవుడు కాదు, నిజమైన దేవుడు కాదు. నిజమైన దేవుడు వీరి దేవుడే నిజమైన దేవుడు. అగ్నిగుండంలోనే తప్పించడానికి సమర్థుడైన దేవుడు వీరి దేవుడు. ఎవరైతే ఈ దేవుణ్ణి ఆరాధించరో వారి ఇల్లు పెంటగా చేయబడుతుంది, వారు ఖండించబడతారని రాజు ఒక శాసనము చేశాడు. వారి యొక్క భక్తి రాజు శాసనాన్ని మార్చింది. 3 నూనె కుండలు బబులోను దేశంలోని ఖాళీ కుండలన్నీ కూడా 3 వ్యక్తులు బబులో దేశాన్ని నిజమైన దేవుని వైపు నడిపించారు. 3 కుండలు బబులోను దేశంలో ఉండే ఖాళీ కుండలన్నిటిని కూడా వాళ్ళు నింపారు. నిజమైన దేవుని వైపు వారిని నడిపించారు. కనుక ప్రియులరా, నీ భక్తి నీకు ధైర్యాన్ని కలిగించాలి. ఇంటిలో ఎవరు ఉండాలంటే భక్తి కలిగిన వారు ఉండాలి. మరి దేవుని పట్ల విధేయత కలిగిన వారు ఉండాలి. దేవుని మీద ఆనుకునేవారు ఉండాలి. అటువంటి వారు మన ఇంటిలో ఉంటే అది నీవే అయితే అది నీ కుటుంబానికి ఆశీర్వాదం. భక్తి చేస్తున్నాం కానీ ఆచార సంబంధమైన భక్తి చేస్తున్నాం, అలవాటైన భక్తి మనం చేస్తున్నాం. మన భక్తి శక్తి ఏంటో మనకు తెలియటం లేదు. భక్తి యొక్క శక్తిని మనం ఆశ్రయించలేకపోతున్నాం. కనుక నీవు నేను భక్తి కలిగి మనం జీవిద్దాం. నూనె కుండల్లాగా మన ఇంటిలో నూనె కుండల్లాగా మనం జీవిద్దాం. అనేక మందికి ఆశీర్వాదకరంగా మనం జీవించడానికి ప్రయత్నం చేద్దాం. ప్రభు చిత్తమైతే మరలా కొన్ని విషయాలు వచ్చే ఎపిసోడ్లో మనం జ్ఞాపకం చేసుకుందాం. దేవుడు ఈ మాటలు మన కోసం దీవించును గాక. ప్రార్థన చేద్దాం. జీవము కలిగిన మా పరలోకపు తండ్రి, నీ పరిశుద్ధ నామన స్తోత్రాలు. నీ కృప చేత ప్రేమ చేత ఇంతవరకు మీరు మాతో మాట్లాడారు. వెతబడిన వాక్యం కోసం ప్రార్థిస్తున్నాం. వెతబడిన వాక్యానికి మీరు నీరు కట్టండి, విన్నవారికి ఆశీర్వాదకరంగా చేయండి. వాక్యం వింటున్న వారందరినీ మీరు దీవించండి. ప్రభువా, ఎవరైతే ఇంకా భక్తిహీనంగా ఉంటున్నారో, ఆచార సంబంధమైన భక్తి ఇంకా చేస్తున్నారో, అలవాటు సంబంధమైన భక్తి ఎవరైతే చేస్తున్నారో, నామకాద క్రైస్తవులకు ఎంతమంది అయితే ఉంటున్నారో వారందరితో కూడా మీరు మాట్లాడి నిజమైన భక్తి కలిగిన వారిగా ఉండడానికి, వారి కుటుంబాలకి వారి ఆశీర్వాదకరంగా ఉండడానికి సహాయం చేయండి. వింటున్న ప్రతి ఒక్కరిని మీరు దీవించండి. ఇదిగో నేను ఎవరైనా అనారోగ్యంగా, ఎవరైనా బలహీనంగా, ఎవరైనా ఎటువంటి సమస్యలు ఉన్నారో వారందరిని మీరు జ్ఞాపకం చేసుకోండి. నీ కృపలో వారిని బలపరచండి, ఆరోగ్యం దయచేయండి. వాక్యం ఉంటున్న బిడ్డలందరినీ మీరు దీవించండి. నీ చిత్తమైతే మరోసారి కలుసుకోవడానికి నీ కృప దయచేయమని యేసునామమును అడిగి స్తుతించి ప్రార్థిస్తున్నాం మా తండ్రి. ఆమేన్. మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు.